గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో షిబా ఇన్యూ యొక్క ప్రైస్ ప్రిడిక్షన్ ఫ్యూచర్లో అంటే ఇప్పుడు రాబోతున్న బుల్ మార్కెట్లో దాని యొక్క వాల్యూ ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్స్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. రీసెంట్గా మనం వాట్సాప్ గ్రూప్తో పాటు టెలిగ్రామ్ గ్రూప్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి. సో కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇది నేను ఇక్కడ బైనాన్స్ అప్లికేషన్లో షిబా ఇను కాయిన్ యొక్క చార్ట్ అనే దాన్ని ఓపెన్ చేశానండి. ప్రస్తుతానికి షిబా ఇను ప్రైస్ అనేది లాస్ట్లో 2484 నంబర్స్ తోటి ఇలా శాట్స్ తోటి ఉందన్నమాట ప్రస్తుతానికి కరెంట్ ప్రైస్ అనేది. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళే ముందు లాస్ట్ టైం యొక్క బుల్ రన్లో క్రిప్టో బుల్ రన్లో ఇది అసలు హయ్యెస్ట్ ప్రైస్కి ఎంతకు వెళ్ళింది అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మంత్లీ చార్ట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇది లాస్ట్ టైం బుల్ రన్లో హయ్యెస్ట్ ప్రైస్ అనమాట. అది ఎంత ఉందనేది ఒకసారి చూద్దాం. అది ఎంత ఉందంటే 0.00008854, అంటే ఒక పాయింట్ తర్వాత దరిదాపు 4 సున్నాలు వచ్చి 8854 అయిందనమాట. సో దాని తర్వాత క్రిప్టోలో బుల్ రన్ అనేది అయిపోయిన తర్వాత మనకు షిబా ఇను కాయిన్ అనేది కూడా పడిపోవడం స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఇలా మనం చార్ట్ కిందకి గీసుకుంటే మనకు బైనాన్స్లో లిస్ట్ అయినప్పుడు ఎంత వాల్యూతో అయితే లిస్ట్ అయిందో దరిదాపు సేమ్ ఈక్వల్ అదే రేంజ్ ప్రైస్కి అనేది ఇది టచ్ అవ్వడం జరిగింది అనమాట. టచ్ అవ్వడం జరిగి కరెక్షన్ అనేది జరిగి దరిదాపు ఆ హయ్యెస్ట్ ప్రైస్ నుంచి ఇది 16 టైమ్స్ డౌన్ఫాల్ అనేది జరిగిందనమాట. 16 టైమ్స్. ఎవరైతే ఈ బుల్ మార్కెట్ ఎండింగ్లో ఎవరైతే షిబా ఇను కాయిన్ కొనేసి వాళ్ళు హోల్డ్ చేసి పెట్టుకున్నారో వాళ్ళు ఈ 2.5 ఇయర్స్లో 16 టైమ్స్ వాళ్ళ అమౌంట్ అనేది లాస్ పోయారనమాట. అలా కాకుండా ఎవరైతే ఈ బైనాన్స్లో లిస్ట్ అవ్వక ముందు ఎవరైతే బై చేసి తర్వాత హయ్యెస్ట్ ప్రైస్కి వెళ్ళిన తర్వాత సేల్ చేశారో వాళ్ళు దరిదాపు 16 టైమ్స్ ఎక్కువ ప్రాఫిట్ అనేదాన్ని పొందారు. సో దాంతోపాటు ఇది టోటల్గా అంటే లైఫ్ టైంలో ఏ విధంగా ఎంత ప్రాఫిట్స్ అనేది ఇచ్చింది అనేది కూడా చెక్ చేద్దాం. అది చెక్ చేయడానికి నేను కాయిన్ మార్కెట్ క్యాప్ అనే ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. సో కాయిన్ మార్కెట్ క్యాప్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అవర్లీ ఇంటర్వెల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి 1 మంత్ చార్ట్ అనే దాన్ని పెట్టానమాట. సో ఇది మంత్లీ చార్ట్. సో టోటల్ షిబా ఇను కాయిన్ అనేది ఇంట్రడ్యూస్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు దాని చార్ట్ అనమాట. ఇక్కడ మనం చెక్ చేస్తే దీంట్లో లోయెస్ట్ ప్రైస్ అనేది 0.000000 మొత్తం 6 సున్నాలు, దాని పక్కన 16 అనేది ఉన్నదన్నమాట. సో అక్కడి నుంచి మనకు ఎంతవరకు వెళ్ళింది అని అంటే దరిదాపు ఈ లాస్ట్లో 8846, అంటే దరిదాపు ఈ కింది నుంచి ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళితే దరిదాపు ఇది 845 టైమ్స్ అనేది పెరిగింది, లైఫ్ టైంలో పెరిగింది అనమాట. సో ఇది లాస్ట్ దీని జర్నీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2020 కంటే ముందు స్టార్ట్ అయ్యి, సో అది స్లోగా ఒక దరిదాపు 1 ఇయర్ పాటు అక్యుములేషన్ అయ్యి అంత గ్రోత్ అనేది చూపించలేదు. దాని తర్వాత ఎప్పుడైతే మేజర్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ ఎక్స్చేంజెస్ అన్నీ లిస్ట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత టోటల్గా ఇది క్రిప్టో బుల్ రన్లో లాస్ట్ టైము 845 టైమ్స్ అనేది పెరిగిందనమాట. సో ఎవరైతే స్టార్టింగ్లో ఈ లోయెస్ట్ ప్రైస్ దగ్గర ఉన్నప్పుడు ఎవరైతే $100 వాళ్ళు ఇన్వెస్ట్ చేశారో అక్కడి నుంచి వాళ్ళకు 845 టైమ్స్ అనేది ఎక్కువ ప్రాఫిట్ అనేది ఇచ్చింది. సో ఇప్పుడు ఈ బుల్ మార్కెట్లో మనకు ఎంత ఇవ్వబోతుంది అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో అలా చెక్ చేయాలి అని అంటే చాలామంది క్రిప్టో అనలిస్టులు చెప్పే విషయం ఏంటి అంటే ఆల్రెడీ షిబా ఇను కాయిన్ అనేది చాలా చోట్ల లిస్టింగ్ అనేది అయిపోయింది, కొత్తగా లిస్టింగ్స్ అనేవి లేవు. దాంతోపాటు ఈ
షిబా ఇను కాయిన్స్ని ఎవరు ఎక్కువ మంది కొని పెట్టుకొని ఉంటారు. సో వాళ్ళ మార్కెట్ క్యాప్ ఏంటి ఇది చెక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికి షిబా ఇను యొక్క మార్కెట్ క్యాప్ అనేది $14.63 బిలియన్ లో ఉందన్నమాట మార్కెట్ క్యాప్ అనేది. సో ఇక్కడ ఒకసారి రాస్తున్నాను, డాలర్స్ 14.63 డాలర్స్ 14.63. సో ఇంత మార్కెట్ క్యాప్ అనేది ఉందన్నమాట షిబా ఇను కాయింది. సో దీంట్లో ఆల్రెడీ ఎక్కువ అమౌంట్ ఎవరి దగ్గర ఉందంటే వేల్స్ అనమాట. సో ఎవరైనా కానీ వేల్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఈ మీమ్ టోకెన్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ టోటల్ పైన రాసినటువంటి మార్కెట్ క్యాప్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి 63% అంటే సగం కంటే ఎక్కువగా వేల్స్ అనేవాళ్ళు ఈ కాయిన్స్ని హోల్డ్ చేసి ఉంచారనమాట. సో ఈ 63%లో కూడా ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ 63%లో కూడా వేల్స్ ఆల్రెడీ అంటే లోయెస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో రీసెంట్గా ఆ లోయెస్ట్ ప్రైస్ బై చేసిన వాళ్ళు 21% మెంబర్స్ వేల్స్ అనేవాళ్ళు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నారు. అర్థమవుతుందండి. సో ఇక్కడ 100 మెంబర్స్ టోకెన్ హోల్డ్ చేసి ఉంటే వాళ్ళల్లో 63% మెంబర్స్ అనేవాళ్ళు వేల్స్ అనమాట. వాళ్ళల్లో ఆ 63%లో కూడా ఆల్రెడీ 21% మెంబర్స్ దీన్ని ప్రాఫిట్లో ఉన్నారనమాట. అంటే ప్రాఫిట్లో ఉన్నారు అంటే ఇక్కడ నేను మీకు ఒకసారి చూపిస్తాను. ప్రాఫిట్ అనేది ఏంటి అంటే ఇక్కడ నేను వీక్లీ చార్ట్ ఓపెన్ చేశానండి. వీక్లీ చార్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు వీక్లీ చార్ట్లో రీసెంట్గా లోయెస్ట్ ఎంత అయితే ఉంది ఇక్కడ ఈ ప్లేస్లో ఉందన్నమాట. సో ఈ ప్లేస్లో బై చేసిన వాళ్ళు ఎవరు అని అంటే ఆ వేల్స్ అనమాట. ఆ బై చేసిన వాళ్ళల్లో 63%లో ఆల్రెడీ 21% మెంబర్స్ ఇక్కడ ఈ లోయెస్ట్ వాల్యూ దగ్గర బై చేశారు. బై చేసి ఇక్కడ నుంచి వాళ్ళు పైకి వెళ్ళింది అనమాట వాళ్ళు బై చేసిన తర్వాత. అంటే అలాంటి వాళ్ళల్లో 21% మెంబర్స్ ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నారు. సో ఇక్కడ వేల్స్ గేమ్ అనేది షిబా ఇను కాయిన్లో మీమ్ కాయిన్లో షిబా ఇను కానీ డౌజీ కానీ వీటిలలో ఎక్కువగా వేల్స్ గేమ్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ 63% మెంబర్స్ ప్రాఫిట్లోకి వెళ్తారో అప్పుడు ఏం జరుగుతుంది అంటే వీళ్ళు ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ఆ కాయిన్ అనేదాన్ని మళ్ళీ సెల్ చేస్తారు. సో ఇక్కడ ఉండే వాళ్ళల్లో 63% మెంబర్స్లో అట్లీస్ట్ 10% మెంబర్స్ మళ్ళీ వాళ్ళ టోకెన్స్ని హోల్డ్స్ని ప్రాఫిట్లో ఉన్నప్పుడు సెల్ చేసేస్తే మళ్ళీ ఖచ్చితంగా కాయిన్ వాల్యూ అనేది కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకని చెప్పేసి సో చాలామంది అడిగేది ఏంటి అంటే ఈ షిబా ఇను కాయిన్ అనేది ఇప్పుడుండే ప్రైస్ కంటే 100 టైమ్స్ వెళ్తుందా అని కొంతమంది అడుగుతున్నారు. 100 టైమ్స్ లేకపోతే $0.1కి వెళ్తుందా అని కొంతమంది, లేకపోతే $1కి వెళ్తుందా అని కొంతమంది, ఇంకొంతమంది ఏమడుగుతున్నారు అని అంటే $0.001కి వెళ్తుందా అనేసి కొంతమంది అడుగుతున్నారనమాట. సో ఇప్పుడు నేను రాసిన వాల్యూ ఏదైతే ఉందో అది లోయెస్ట్ ఎస్టిమేషన్ $0.001 అనేది వెళ్తుందా అనేసి. సో ఈ $0.001కి వెళ్ళడానికి కూడా సాధ్యం లేదు. దానికి రీజన్ ఏంటి అని అంటే ఇలా మనం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఏదైతే మనకు మార్కెట్ క్యాప్ ఏదైతే చూపిస్తుందో $14.63 బిలియన్స్ యొక్క మార్కెట్ క్యాప్ ఏదైతే ఉందో అది మనకు 2 ట్రిలియన్స్గా మారాలన్నమాట. 2 ట్రిలియన్ బిలియన్ మార్కెట్ క్యాప్ మారినప్పుడు అయితేనే ఇది $0.001కి షిబా ఇను కాయిన్ అనేది వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ ఈ 2 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ వెళ్ళడం అనేది అంత ఈజీ విషయం కాదు. ఎందుకు అని అంటే ఇప్పుడు బిట్ కాయిన్కు కూడా 1.3 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ అనేది ఉందన్నమాట బిట్ కాయిన్కి. సో అలాంటిది షిబా ఇను కాయిన్ ఇప్పుడు బిలియన్స్లోనే ఉంది. సో ఈ బిలియన్స్ క్రాస్ చేసి ట్రిలియన్స్లోకి రావాలన్నమాట. అంటే దరిదాపు ఇప్పుడు ఉండేదానికంటే కూడా మార్కెట్ క్యాప్ అనేది ఒక 250 టైమ్స్ అనేది పెరగాలి. సో ఈ 250 టైమ్స్ మార్కెట్ క్యాప్ పెరిగే ఛాన్స్ అయితే లేదనమాట. అందుకని చెప్పేసి షిబా ఇను కాయిన్ని ఒకటి ఎక్కువ మంది వేల్స్ హోల్డ్ చేసి ఉండడము, 63% మెంబర్స్ వేల్స్ హోల్డ్ చేసి ఉండడము ఒక విషయము. వాటిలలో ఆల్రెడీ 21% మెంబర్స్ లోయెస్ట్ ప్రైస్లో కొని ఇప్పుడు ప్రాఫిట్లో ఉండడం రెండో రీజన్. దాని తర్వాత దీని యొక్క మార్కెట్ క్యాప్ అనేది 2 ట్రిలియన్స్ అయితేనే అంత ప్రాఫిట్ మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి
$0.001కు వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో అందుకనేసి నేను మీ అందరికి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ప్రస్తుతం ఉన్న చార్ట్ ప్రకారం ఆల్రెడీ మనకు బిట్ కాయిన్ అనేది ఆల్మోస్ట్ బుల్ రన్కి నియర్ బైలో ఉంది. ఒకవేళ బిట్ కాయిన్ అనేది ఇప్పుడుండే ప్రైస్ ఏదైతే ఉందో, సో ఇప్పుడు బిట్ కాయిన్ అనేది కరెంట్గా $64,294 దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో ఎప్పుడైతే ఇది తన డైలీ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి ఎల్లో కలర్ లైన్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేసేసి దాంతోపాటు ఈ హయ్యెస్ట్ రేట్ ఏదైతే ఉందో $73,777, దీన్ని క్రాస్ చేసిన తర్వాత మాత్రమే మనకేం జరుగుతుంది అని అంటే, ఈ షిబా ఇను కాయిన్ కానీ, డాజీ కాయిన్ కానీ, ఎనీ అదర్ కాయిన్స్ కానీ వాటి యొక్క రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తాయి అన్నమాట. సో అది కూడా చూపిస్తాను ఒకసారి. సో ఇప్పుడు మనం షిబా ఇను కాయిన్ యొక్క డైలీ రెసిస్టెన్స్ ఇవి చూస్తే ఇక్కడ దగ్గరలోనే డైలీ రెసిస్టెన్స్ ఉందన్నమాట. సో ఎప్పుడైతే బిట్ కాయిన్ అనేది $73,000 క్రాస్ చేసి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుందో, అప్పుడు షిబా ఇను కాయిన్ అనేది ఇక్కడ నుంచి దాని హయ్యెస్ట్ రేట్ ఏదైతే ఉందో 45467 రీసెంట్ హయ్యెస్ట్ రేటు, దాన్ని టచ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. వన్స్ బిట్ కాయిన్ అనేది దాని హయ్యెస్ట్ని టచ్ చేసి క్రాస్ చేసి పైకి వెళ్ళిన తర్వాత మాత్రమే మన షిబా ఇను కాయిన్ కూడా ఈ హయ్యెస్ట్ రేటు, ప్రస్తుతానికి రీసెంట్గా వచ్చినటువంటి హయ్యెస్ట్ రేట్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేసుకొని పైకి వెళ్ళగలదు. లేదు అక్కడ బిట్ కాయిన్లో రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అవ్వకపోతే షిబా ఇను కాయిన్ ఇక్కడ హయ్యెస్ట్ ప్రైస్ని టచ్ అయ్యేసి మళ్ళీ ఇక్కడ కరెక్షన్ అనేది, దాని మూమెంట్ అనేది ఇలానే ఉంటుందన్నమాట. సో మనకేంటి అంటే, ఇప్పుడు షిబా ఇను కాయిన్ అనేది పైకి వెళ్ళి ఇలా వెళ్ళిపోవాలి అని అంటే ఇక్కడ మనకు 3 ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తాయి. అదేంటి అంటే, బీటీసీ అనేది రీసెంట్ ఆల్ టైమ్ హైని క్రాస్ చేసి పైకి వెళ్ళడం ఒకటి, దాని తర్వాత బిట్ కాయిన్ డామినెన్స్ అనేది ఉంది, బీటీసీ డామినెన్స్. ఆ బీటీసీ డామినెన్స్ అనేది ఇప్పుడు 50% నుంచి 45%లో ఉందన్నమాట, అది తగ్గడం అదొకటి. దాని తర్వాత యుఎస్డిటీ డామినెన్స్ అని ఉంది, ఆ యుఎస్డిటీ డామినెన్స్ అనేది కూడా తగ్గడము. ఇవి రెండు తగ్గి దాని తర్వాత బిట్ కాయిన్ ప్రైస్ అనేది పైకి వెళ్ళి ఇవి రెండు ఈ 3 అంశాలు కరెక్ట్గా జరిగితే అప్పుడు మనకు షిబా ఇను కాయిన్లో కూడా, అదొక షిబా ఇను కాయినే కాదు ప్రతి ఒక్క కాయిన్లో కూడా మనకు బుల్ రన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ అయ్యేసి ప్రస్తుతానికి షిబా ఇను కాయిన్ యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే, వేల్స్ ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడుండే దానికంటే కూడా మినిమం 10 టైమ్స్ అయితే ఖచ్చితంగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. 10 to 30% మధ్యలో ఖచ్చితంగా ఇది రీచ్ అవుతుంది అనమాట. తర్వాత బిట్ కాయిన్ ఎప్పుడైతే కరెక్షన్ తీసుకుంటుందో, 10 to 30% కాదు, 10 times to 30 times అనమాట. సో 30 times అంటే ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో దీన్ని 10 times యాడ్ చేస్తే ఏం జరుగుతుందంటే, ఒక 0 అనేది ఇక్కడ కిల్ అయిపోతుంది అనమాట. కిల్ అయిపోయి ఒక 2 అనేది ముందుకెళ్తుంది. సో అంతవరకు మాత్రం ఖచ్చితంగా వెళ్ళే ఛాన్స్ ఉంది. దాంట్లో కూడా ఇంకా మనకు హయ్యెస్ట్ అంటే 0.0008. సో ఇంతవరకు అయితే ఖచ్చితంగా షిబా ఇను కాయిన్ అనేది వెళ్ళే ఛాన్స్ ఉంది. అంతేగాని $0.001కి అయితే వెళ్ళడం చాలా కష్టం. సో ఇప్పుడు నేను మీ అందరికీ ఇచ్చే ఒక టార్గెట్ ఎక్కడి వరకు వెళ్తుంది అని చెప్పగలను అని అంటే, ఇప్పుడుండే దానికంటే 10 times అనేది ఖచ్చితంగా వెళ్తుంది. అంటే దాని ప్రైస్ అనేది అప్పుడు 0.002481 అనమాట. అంటే ఒక 0 అనేది తీసేస్తామన్నమాట ఇక్కడ నుంచి. 10 times అయితే ఖచ్చితంగా వెళ్తుంది. 10 times కంటే పైకి కూడా వెళ్తుంది. కానీ వేల్స్ అనే వాళ్ళు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పంప్ అండ్ డంప్ గేమ్ ఆడతారు. అంటే వాళ్ళు ప్రాఫిట్లోకి వెళ్ళిన తర్వాత సెల్ చేసి కాయిన్ మళ్ళీ వాళ్ళే పడేసి మళ్ళీ లోయెస్ట్ ప్రైస్కి వచ్చిన తర్వాత కరెక్షన్ అయిన తర్వాత మళ్ళీ కొని మళ్ళీ ప్రాఫిట్లో అమ్మేలా వాళ్ళు గేమ్ ప్లాన్ అనేది చేస్తారనమాట. సో అందుకనేసి మీరు ఎవరైనా షిబా ఇను కాయిన్ హోల్డర్స్ అయితే అలర్ట్గా ఉండండి. ఇది లాస్ట్ టైం ఇచ్చినట్టు 800 times లేకపోతే 100 times ఇలా ఇస్తుంది అనేసి ఎక్స్పెక్టేషన్ అయితే చేయకండి. ఎందుకు అని అంటే, మీరు మార్కెట్ క్యాప్ అనే దాన్ని ఇప్పుడు ఆల్రెడీ చూశారు. ఆ మార్కెట్ క్యాప్ అనేది 250 times పెరిగితే కానీ అది $0.001కి వెళ్ళదన్నమాట.
సో అందుకనేసి ఎవరైనా కానీ షిబా ఇను కాయిన్ హోల్డర్స్ ఉంటే రీసెంట్గా డిస్కౌంట్ ప్రైస్లో బై చేసిన వాళ్ళు, అంటే ఈ ఏరియాలో ఎవరైతే బై చేసి ఉన్నారో రీసెంట్గా ఈ 500 నుంచి 800 మధ్యలో ఎవరైతే బై చేసి ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ప్రాఫిట్లో ఉన్నారు. సో వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇక్కడ నుంచి కూడా 30 టైమ్స్ వేసుకోండి. లేదు ఇప్పుడు ఉండేటటువంటి కరెంట్ ప్రైస్ నుంచి 10 టైమ్స్ మినిమం అయితే ప్రాఫిట్ అనే దాన్ని గెయిన్ చేయగలరండి. సో ఇదే షిబా ఇను కాయిన్ యొక్క ఎనాలిసిస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.